సాకేత్ చెప్పు. బాబేడి చెప్పు. సాకేత్ ఆగరా. సాకేత్ ఆగు. నిన్ను సాకేత్ నువ్వు ఆగరా. ఆగు. ఏయ్ చెప్పవే, బాబు ఎక్కడా? ఎక్కడికి తీసుకెళ్ళావే నువ్వు? ఏయ్ చెప్పు, నా కొడుకేడి? మర్యాదగా నిజం చెప్పు, లేకపోతే చెప్పేస్తాను. సాకేత్ ఆగరా. నువ్వు ఆవేశపడకు. సాకేత్ అగు. సాకేత్ అగు అగు. బాబేంటి, నేనేదో చేయడం ఏంటి? ఇంకోసారి అబద్ధం ఆడేవంటే చంపేస్తాను నిన్ను. సాకేత్ అగు. చెప్పవే చెప్పు, మహోన్నత్ ఎక్కడా? మహోన్నత్ ఏడేంటి? వాణ్ణి నేనేగా పాలు తాగించి నిద్రపుచ్చాను. నిద్రపుచ్చి వెళ్ళావా? మా కళ్ళు గప్పి ఎత్తుకెళ్ళావా? సాకేత్ నీకేమైనా పిచ్చా? నేను ఎత్తుకెళ్ళడం ఏంటి? వాడు నీకే కాదు నాకు కొడుకే. మరైతే ఏడేవాడు? నువ్వేగా నిద్రపోతున్నాడని చెప్పెళ్ళావు. మరి వాడు గదిలో లేడు కదా? గదిలో లేడా? ఎక్కడికి వెళ్తాడు? ఎలా ఉంటాడే? ఎలా ఉంటాడు? సాకేత్ అగు. నువ్వు బుట్టలో పెట్టుకుని ఎత్తుకెళ్ళావు కదా, వాడిక గదిలో ఎలా ఉంటాడు? చెప్పు చెప్పు, వాడు ఎక్కడున్నాడో చెప్పు. నిజంగా వాడిని నిద్రపుచ్చే వెళ్ళాను, నాకేం తెలీదు. అబద్ధం. వాడిని నువ్వే ఏదో చేసావు. అమ్మమ్మ గారు, మీ ముందేగా నేను గుడికి వెళ్ళాను. నేను తీసుకెళ్ళానంటారేంటి వీళ్ళంతా? చూడండి, నన్ను సాకేత్ చేసుకోవడానికి ఒప్పుకున్నాడు కదా. బాబుకు నేను పర్మనెంట్ గా తల్లిని అయిపోతానన్న కోపంతో స్వర్ణ మళ్ళీ ఎవరినైనా ఆవహించి బాబుని ఎత్తుకెళ్లేలా చేసిందేమో. ఏయ్, ఆవహించింది ఎత్తుకెళ్లేలా చేసింది అంటే పళ్ళు రాలతాయి. అది నీ మీద పోని నేను వెళ్ళిపోతున్నాను, హంసని బావకిచ్చి పెళ్లి చేయండి, బాబుని బాగా చూసుకోమని చెప్పిందా లేదా? మళ్ళీ ఎవరికో పోని తన కొడుకుని తనే ఎందుకు ఎత్తుకెళ్తుంది? నువ్వే ఏదో డ్రామాలు ఆడుతున్నావు. నువ్వే ఏదో డ్రామాలు ఆడుతున్నావు. చెప్పు చెప్పు, లేదంటే చంపేస్తాను. చంపే సాకేత్, చంపే, నన్ను చంపేసే. బాబంటే నాకు ప్రాణం. అలాంటి బాబుని నేను ఎత్తుకెళ్ళాను. ఏదో చేశాననే నింద నేను భరించలేను. ఇందాక గుడికి వెళ్ళేటప్పుడు బాబుకు తల్లివి కాగలవు గాని నాకు భార్యవి కాలేవు అన్నావు. సీత పద. ఎక్కడికి వెళ్తావురా? అర్ధంతరంగా రా రాని దాన్ని లాక్కెళ్తావేమిటి? ఎక్కడికి వెళ్తావురా? మనశ్శాంతిగా బ్రతకగలిగే చోటికి. భయం లేని ఏ దేవుడి గుళ్ళో అయినా ఉంటాం. కానీ భయపడుతూ ఈ కోటలో మాత్రం ఉండలేను నాన్నమ్మ. తను నెలలు నిండిన మనిషిరా. అందుకే తాతయ్య, ఇన్ని నెలలు మోసిన బిడ్డని కాపాడుకోవడానికే వెళ్ళేది. బ్రతికున్నప్పుడే సీత కడుపు మీద కుళ్ళుంది, అరటి తొక్కలు వేసింది, బొప్పాయి చూసిచ్చింది. అయ్యో, అవన్నీ చేసింది అది కాదు రఘు. సీత, అలా అని నువ్వు సమర్థిస్తే నేను సహించను. ముందు వెళ్దాం పద. రఘురాం, స్వర్ణ దయ్యమై వేధిస్తుందనిగా దాన్ని బయటికి తీసుకెళ్తానంటున్నావు. చెప్పేది అదే కదా నానమ్మా. కారణం అదే అయితే మీరు వెళ్ళడం కాదు, అది ఈ వైపు తొంగి చూడకుండా చేస్తాను. ఏమండి, వెంటనే సిద్ధాంతి గారిని పిలిపించండి. అలాగే. రఘురాం, సీతకే ప్రమాదం జరగదని నేను అభయం ఇస్తున్నానురా. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, నా మాట మీద నమ్మకం ఉన్నా మీరిక్కడి నుంచి వెళ్ళొద్దు. నేను వెళ్తాననేది మీ మీద గౌరవ మర్యాదలు లేక కాదు,
నా భార్య బిడ్డల క్షేమం కోరి నువ్వు ఆ దెయ్యాన్ని బంధించి కాపాడతానంటున్నావు కదా, అది జరిపించకపోతే మమ్మల్ని మళ్ళీ ఆపే ప్రయత్నం చేయొద్దు నానమ్మ. సీత, జై చిత్రాని, జై జై మహామంత్రిక. ఏమిటండి ఇది? అదే నాకు అర్థం కావటం లేదండి. బాల్ దానంతటా ఎగురుతుందేమిటి? వెళ్ళి చూద్దామా? చూద్దాం పదండి. సిద్ధాంత్ గారు, శుభాలను శుభం అనడం, వివరాలు కూపీలు అంటూ మన గుట్టు రట్టు చేయడు కదా. ఒక్క మర్డర్ చేసిన అనుభవం ఉందిగా, ఇంకో మర్డర్ చేద్దాం. అంటే సిద్ధాంతిని స్వర్గానికి పంపడమే. ఏం చేస్తున్నారు ఇక్కడ? చెప్పండి, మిమ్మల్ని. నా గురించి ఆరాలు తీయడం మానుకో. వెళ్ళకపోతే నెత్తురు తాగుతా. రక్తాభిషేకాలు నా కలవాటే. నీ ప్రాణం తీస్తా. వాయుస్తంభన నాకు తెలుసు. స్వామి, ఏమిటి ఇలా పూలకుండి కింద పడిపోయింది? మీకేం కాలేదు కదా? మీరేం కంగారు పడకండి.